వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి సొరకాయ వచ్చేసి ఇదొక హైలీ న్యూట్రిషియస్ వెజిటబుల్ అండ్ అంతేకాకుండా ఇది లో క్యాలరీ అండ్ 90 to 96% ఆఫ్ వాటర్ రిచ్ వెజిటబుల్ ఇది. ఇంత మంచి వెజిటబుల్ని రైస్లోకైనా రోటీలోకైనా ఎంతో సింపుల్గా ఈజీగా ఎక్కువ మసాలాలు వాడకుండా ఈజీగా చేసుకునేలాగా నేను మీకు చూపిస్తాను. ఈ సొరకాయ కర్రీ ఎలా చేయాలో పదండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఎన్ని కావాలో అన్నిసార్లు ఇలా కౌంట్ చేసుకుంటూ వేస్తానన్నమాట. సో దట్ నాకు ఎన్ని పచ్చిమిర్చి వేస్తున్నాను అనేది కరెక్ట్గా క్లారిటీగా ఉంటుంది. సొరకాయలో పచ్చికారం టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది. అందుకే నేను ఇక్కడ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకొని దానిలోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు కూడా వేసుకొని దీన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకొని నేను వాడే స్పూన్ వచ్చేసి కొంచెం పెద్ద సైజే వాడుతున్నాను ఇక్కడ. ఎందుకంటే సొరకాయ వచ్చేసి ఒక వాటరీ వెజిటబుల్, ఇందులో ఆయిల్ తక్కువగా ఉంటే టేస్ట్ అనేది అంతగా బాగుండదు. సో ఆయిల్ అయితే మీరు మంచిగా వేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ వచ్చేసి మంచిగా వేగాలి, బ్రౌన్ అయితే అస్సలు రావద్దు. వెజిటబుల్ కర్రీస్కి ఆనియన్స్ బ్రౌన్ అయితే అస్సలు బాగోదు టేస్ట్ వచ్చేసి. సో ఆనియన్స్ అనేవి నార్మల్గా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మిక్సర్ జార్లో ఉన్న ఈ పేస్ట్ అయితే ఎప్పుడైతే ఈ పచ్చిమిర్చి జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తారో అప్పుడు మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి, లేదంటే ఇది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మంటనైతే మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి పచ్చిమిర్చి జింజర్ గార్లిక్ పేస్ట్ని మంచిగా వేయించుకోండి. ఎప్పుడైతే ఈ పచ్చిమిర్చి జింజర్ గార్లిక్ పేస్ట్ ప్యాన్కి స్టిక్ అవుతూ ఉంటుందో అప్పుడే ఇది మంచిగా వేగిందని అర్థం. దాని తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకొని సొరకాయ పీసెస్ కూడా అన్నీ వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసేయాలి. సో ఇలాగే 5 మినిట్స్కి ఒకసారి 20 మినిట్స్ పాటు ఇలాగే కలుపుతూ మూత తీస్తూ మూత పెడుతూ మంచిగా కలపండి. సో లిడ్ వచ్చేసి సొరకాయకి మొత్తం క్లోజ్డ్ ఉన్న లిడ్ అయితే అస్సలు వాడద్దు. సో క్లోజ్డ్ లిడ్ వాడితే ఇందులో ఎక్కువగా వాటర్ వచ్చేసి సొరకాయ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో మామూలుగా ఏదైనా కొంచెం గ్యాప్ ఉన్న ప్లేట్ అయితే అలాంటిది ఏదైనా పెట్టుకోండి. వెజిటబుల్ కర్రీస్లో వెజ్జీస్ అనేవి చాలా చక్కగా ఉడకాలి. సో ఇలా ఉడికితేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలా కాకుండా మీరు ఎన్ని మసాలాలు వేసినా వెజ్జీస్ బాయిల్ అవ్వకపోతే కర్రీ అనేది బాగాలేదనే చెప్తారు. సో మస్ట్గా వెజ్జీస్ అనేవి మంచిగా బాయిల్ అయ్యేటట్టు చూసుకోండి. ఒక 20 మినిట్స్ తర్వాత సొరకాయ పీసెస్ అయితే మంచిగా బాయిల్ అయిపోయినాయి. సొరకాయలో కొన్ని వాటర్ కూడా లేవు. సొరకాయలో వచ్చే వాటర్తోనే సొరకాయని మంచిగా బాయిల్ చేసుకోండి. ఎప్పుడైతే సొరకాయలో వాటర్ అయిపోతాయో ఫైనల్గా ఎప్పుడైతే సొరకాయలోని వాటర్ అన్నీ ఆవిరైపోతాయో అదే టైంలో రైస్ కప్ ఉంటుంది కదా, సో ఆ రైస్ కప్తో 1/2 కప్ ఆఫ్ వాటర్ అయితే పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వుల పొడి అయితే వేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఇదే టైంలో మీరు ఉప్పుని చూసుకోండి. సో ఉప్పు అయితే నేను మళ్ళీ వేసుకున్నాను, కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు ఇక్కడ. అండ్ ఫైనల్గా ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా దగ్గరికి అయ్యేలాగా చూసుకొని ఈ పొయ్యిని అయితే ఆఫ్ చేసుకోండి. సో మీకు ఇక్కడ మీకు ఉప్పు సరిపోయిందా లేదా కొంచెం టేస్ట్ చేసి చూసుకొని వేసుకోండి. అండ్ ఇక్కడ నేను ధనియాల పొడి వేసాను. సో వీడియో అయితే మిస్ అయిపోయింది. డెఫినెట్గా ధనియాల పొడి అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ధనియాల పొడి అయితే మస్ట్గా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా డెఫినెట్గా వేసుకోండి. వేసుకొని వాటర్ అన్నీ దగ్గర అయిపోయే వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ అన్నీ దగ్గరికి వచ్చేదాకా ఈ కర్రీని కలుపుతూ మూత తీస్తూ మూత పెడుతూ ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. మీకు సొరకాయ కర్రీ అనేది మంచిగా రెడీ అయిపోతుంది. వీడియోలో కనిపిస్తున్నట్టు సొరకాయలో ఇక్కడ మీకు వాటర్ అయితే ఏం కనిపించట్లేదు కదా, సో ఇలాంటి టైంలో మీరు ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసుకోండి. సొరకాయ కర్రీ అనేది మంచిగా రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం డెఫినెట్గా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. స్మార్ట్ షెఫ్.